హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చిన్ని లక్ష్మి. ఈరోజు 5వ చక్రము విశుద్ధి చక్రం గురించి తెలుసుకుందాము. ఇది 16 పెటల్స్ ఉంటాయన్నమాట వీటికి. తర్వాత వచ్చేసి ఇది స్కై కలర్లో ఉంటుంది, బ్లూ కలర్లో ఉంటుంది అనమాట. ఈ చక్రం ఎక్కడ ఉంటుంది? కంఠం మధ్యలో ఉంటుంది. థైరాయిడ్ గండకు పైన ఉంటుంది అన్నమాట. ఇది యాక్టివేషన్లో వస్తే ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది. మనం మాట్లాడే విధానం బాగుంటుంది, కమ్యూనికేషన్, ఎక్స్ప్రెషన్ ఇవన్నీ మనకి బాగా వస్తాయి అన్నమాట. ఆ తర్వాత వచ్చేసి సెల్ఫ్ రియలైజేషను, తర్వాత ఇక్కడ ఎలిఫెంట్ ప్యూరిటీ అనేది ఇక్కడ ఉంటుంది. మూన్ కూడా సంబంధం ఉంటుంది. ఒక్కోసారి మనకి మైండ్స్, ఫీలింగ్స్ అవన్నీ అట్లాంటివన్నీ కొంచెం ఎక్కువ తక్కువ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ దేవత వచ్చేసి శివుడు అంటారు, బ్రహ్మను అంటారు. సో వీళ్ళందరూ ఇక్కడ ఉంటారనమాట. ఈ ప్యూరిటీ ఉంటుంది, గ్రోత్ ఉంటుంది. ఎంతోమంది మనం లెక్చరర్స్ని చూస్తుంటాం, టీచర్స్ చూస్తుంటాం, ఎంత బాగా చొప్పిస్తుంటారు, వివరిస్తుంటారు, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు అనమాట. సో వాళ్ళందరికీ థ్రోట్ చక్రము చాలా బాగా ఉంటుందన్నమాట. తర్వాత వచ్చేసి ఇది సూపర్ కాన్షియస్ మైండ్కి, కాన్షియస్ మైండ్కి కూడా పనిచేస్తుంది. అంటే ఇప్పుడు శారీరకంగా మన మైండ్కి, అన్కాన్షియస్గా కూడా, అంటే స్పిరిచువాలిటీలో అనమాట. సో హయ్యర్ నుంచి మనకి ఏదైనా బాగా థర్డ్ ఐ ద్వారా అవన్నీ తెలుసుకొని మనకు నోటి ద్వారానే కదా మనం చెప్పేది. సో అలాంటి వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో ఈ విశుద్ధి చక్రము చాలా బాగా యాక్టివేషన్లో ఉంటే ఇవన్నీ మనకి జరుగుతాయి అన్నమాట. ఇది ఎట్లా బ్యాలెన్స్ తప్పుతుందంటే 99% గ్యాసిప్స్, ఇంకా ఏమీ అబద్ధాలు చెప్పడము, ఏది పడితే అది మాట్లాడడము, దీని ద్వారా కూడా మన గొంతు అనేది పాడైపోతుంది అన్నమాట. సో ఇది స్వాదిష్టాన చక్రంకు కూడా సంబంధం ఉంటుంది. ఇక్కడి నుంచే మనం తినేది. ఇది తినడం ద్వారా మనకు స్వాదిష్టాన చక్రంలో స్వాద్ అనేది అక్కడ మనకి తెలుస్తుంది అనమాట. సో ఈ తినడము, ఈ స్వాదిష్టానము మనకి ఇక్కడ ఈ రెండిట్లో ఏదైనా ఒక చక్రం బ్యాలెన్స్ తప్పిందంటే రెండు చక్రాలకు కూడా మనం ట్రీట్మెంట్ తీసుకోవాలంటే బీజమంత్రాలు చెప్పుకోవడము, ఇంకా ఆసనాలు కూడా వస్తాయి, ఆసనాలు కూడా చెయ్యొచ్చు అనమాట. ఇది బ్లూ కలర్లో ఉంటుంది కదా. సో స్కై నుంచి మనము ఇట్లా తల పైకెత్తి అక్కడ నుంచి ఆ ఎనర్జీ, ఆ బ్లూ కలర్ ఎనర్జీ వస్తుందని అలా కూడా మనం చేసి, ఎప్పుడు గొంతు చెడిపోతూ ఉంటుంది చూడండి, దగ్గుకి ఏదో ఒకలాగా వాయిస్ వస్తూ ఉంటుంది. సో వాళ్ళు అలా చేయొచ్చు అనమాట. చేస్తే బాగుంటుంది. ఆ బ్లూ కలర్ని ఆహ్వానించుకోవడం మన బాడీలోకి. ఇంకా ఏం చెప్పచ్చు, ఇక్కడ బీజమంత్రం వచ్చేసి హమ్ అని, ఇక్కడ బీజమంత్రము ఇది 16 పెటల్స్లో ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనము మెడిటేషన్లోకి వెళ్ళిపోదామంట. దీనికోసం మనము ఏం చేయాలో, అబద్ధాలు చెప్పకూడదు, ఎవరి గురించి తక్కువగా మాట్లాడకూడదు, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే మన చక్రము యాక్టివేషన్లో ఉంటుందన్నమాట. ప్యూరిటీగా మళ్ళీ గ్రోత్ కూడా వస్తుంది మనకి. అది ఒక్కటే కాదు, కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి, గ్రోత్ వస్తుంది, అన్నీ వస్తాయన్నమాట. సో లెట్ us స్టార్ట్ అవర్ మెడిటేషన్. క్లోజ్ యువర్ ఐస్, క్రాస్ యువర్ లెగ్స్, క్రాస్ యువర్ హ్యాండ్స్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. అందరి గురువులకు నమస్కరించుకుంటూ, తల్లిదండ్రులకు, గ్రామదేవత, ఇష్టదేవత, కులదేవత, సూర్యుడి యొక్క రథంలోని 7 గుర్రాలలో ఒక గుర్రం నుంచి మనం బ్లూ కలర్ను ఆహ్వానించుకుంటాం. టోటల్ స్కై నుంచి ఆ బ్లూ కలర్ మన సహస్రారంలో నుంచి మన విశుద్ధి చక్రంలోకి పోతున్నది. అద్భుతమైన ఎనర్జీలు వస్తున్నాయి సహస్ర చక్రంలో నుంచి. ఆ బ్లూ కలర్ వస్తున్నది. అక్కడ ఏమైనా నెగిటివిటీ ఉంటే యాంటీ క్లాక్ వైజ్గా తిరుగుతూ కిందకి లెఫ్ట్ లెగ్ ద్వారా బయటికి వెళ్ళిపోతున్నది. ఇప్పుడు క్లాక్ వైజ్గా తిరుగుతూ బ్లూ కలర్ ఎనర్జీలు వస్తున్నాయి. ఆ కలర్ ఎక్కువ కాకుండా, తక్కువగా కాకుండా కరెక్ట్గా వస్తుంది.
ఊపిరి పీల్చుకోవడం, మూలబంద్ వేయడం, హమ్ అనేది వదిలేయడం అనమాట. ఒక్కసారి మూలబంద్ చేసినామంటే ఒక 25-50 వరకు చేయగలం. ఓకే, స్టార్ట్. హమ్ 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 హమ్. Settle down all your energies. Breathe in, breathe out, breathe in, breathe out. గురువులకు, ఇష్టదేవత, కులదేవత, గ్రామదేవత, భూమాత, తల్లిదండ్రులకు అందరికీ నమస్కారం చేసుకుందాం. అద్భుతమైన మెడిటేషన్ చేసినందుకు, వారు ఇచ్చినందుకు, మనం చేసిన గ్రాటిట్యూడ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. రెండు చేతులను కళ్ళ పైన పెట్టుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు.